అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతేక ఉండిరి అని లేఖనము కనబడుతుంది. ఎడతేక ఉండుట అనగా ఎడతెరిపి లేకుండా, విరామము లేకుండా ప్రతి ఆదివారమున ప్రభు శరీరములో పాల్గొనుట, సహవాసముగా కూడుట మానక అపోస్తుల బోధ యందు ఎడతెరిపి లేకుండా లేఖన పరిశోధనలు చేస్తూ ఆదివారము రాగానే ప్రభు శరీరములో పాల్గొనాలి. దీనికి వివాదాలు, రాద్ధాంతములు చేస్తూ ఉన్నారు. సావధానంగా ఆలోచించి ప్రభు శరీరమును నిర్లక్ష్య పెట్టకూడదు అనే ఆలోచనలోనికి రాలేకపోతున్నారు ఈనాటి సేవకులు. దానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే, వారిని దేవుడు అపాయింట్ చేశాడా లేకపోతే సాతానుడు చేశాడా అర్థం కాదు. దేవుడు ఒకవేళ అపాయింట్ చేసి ఉంటే తప్పక లేఖనములకు తలవంచగలుగుతారు, సత్యానికి తలవంచగలుగుతారు, అపోస్తలిక సిద్ధాంతమునకు తలవంచగలుగుతారు.